ఇవన్నీ మీరు అప్పుడు చిన్నప్పుడు నేర్చుకునే పాటలు చిన్నప్పుడు ఇప్పటివరకు ఎట్లా గుర్తు పెట్టుకున్నారా ఇవి ఉంటే మేము ఏదైనా పని చేసుకుంటా అప్పుడు ఇప్పుడు పాడుకుంటూనే ఉంటాను నేను. వ్యవసాయం ఉందా అమ్మ మీకు? ఉండే ఒకప్పుడు ఉండే. ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా పాడుతా ఉంటా. పోయేది నాట్లు వేస్తందుకు, మీరు కోత కోస్తందుకు పోయినా మస్తు కష్టపడ్డా నేను. మస్తు కష్టపడి ఇక ఇప్పుడు చేతగని టైంకు ఇప్పుడు జర్ర ఇంట్లో ఉంటాను. చిన్నప్పుడు మస్తు కష్టపడ్డా. ఒక బిడ్డ, ఆ బిడ్డను బాగా చదివించారా? చదివించిన 10th చదివింది, ఫస్ట్ ఇయర్ చేసింది. అప్పుడు అదే ఉండే అప్పుడు అదే ఉండే జర మా ఆయన కూడా బిడ్డ అంటే బాగా ఇష్టం ఉండి బయటకు వెళ్ళనీయకపోయేది. అప్పట్లోనే బయటకు వెళ్ళనీయలేదు. అప్పుడు రోజులే కదా, అట్లా అప్పటి కాలం ఇప్పుడు లేదు. అప్పుడు 10th చదివి బయటకు వెళ్తేనే పెద్ద గొప్ప ఉండే, చాలా గొప్ప. ఇక అది నా బల్మిటి కూడా ఫస్ట్ ఇయర్ చేయించిన భువనగిరి కాలేజీలో బోన కాలేజీలో వేసి ఆయనకు సాటంగా చేసిన. 7th చదివించి ఇంట కూర్చోబెట్టిండు, వద్దే వద్దు చదవద్దని. అవునా? అమ్మో. అంటే ఇక ఆయన సాటుకు నేను చదివించిన. మీ ద్వారా అయినా అక్క కొంచెం ఇంతవరకు వెళ్ళింది. గ్రేట్. సో మరి బాలమ్మ, మరి నిజంగా బాధలు అంటున్నావు, ఏంటి ఆ బాధలు ఏంటి, ఎట్లా పడ్డావు, ఇక చిన్నప్పుడు ఉంటాయి కదా తమ్మి, ఉంటాయి అవన్నీ ఏం చెప్పుకుంటాం చెప్పు. ఇక మధ్య రకం బతుకులు. అప్పుడు ఏముండే, పైసా పుట్టువాడు ఉండేనా, అప్పుడు ఈ పైసలు ఉండేనా, ఈ సోకులు ఉండేనా, ఏముండే. అప్పుడు 5 పైసలు బిట్టు, 10 పైసలు బిట్టు అవి చూసినాం మేము. అప్పుడు పైసలు ఇప్పుడు ఉన్నాయా? అప్పటి సంపాదనానికి ఇప్పుడు సంపాదనానికి దిమ్మిసోరు పాటు ఉంది. ఇప్పుడు సంపాదన ఎక్కువైనా 10 రూపాయలు కొంట పోతే 10 వస్తువులు వచ్చేది. ఇప్పుడు 10,000 కొంట పోయినా సంచార సామాన్ వస్తలేవు. అప్పటికిప్పటికి ఏముంది, దిమ్మి సొరపాటు ఉంది. అప్పటిదానికి ఇప్పటిదానికి అప్పటి కాలము అట్లుండే. ఆ కరువు కూడా అట్లనే ఉండే. కరువు కూడా అట్లుండే, పైసా పుట్టు వాళ్ళు లేకుండే అప్పుడు. మా పెద్దలు కూడా చాలా కష్టపడ్డారు. మా అమ్మ మా నాయన మేము 8 మండుగురము. మా అమ్మకు మా అయ్యకు మా అమ్మకు 8 మండుగురం. మేము 8 మండుగురు చాలాలే అప్పట్లా అంటే ఎంత కష్టం. ఇప్పుడు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉంటేనే చదివియలేక, బట్టలు తేలేక, తిండి పెట్టలేక కిందట్ల మీదట్లా పడుతురు. ఇంటికి ఇప్పుడు ఇంటికి ఒక్కళ్ళు కూడా పోషకతం చేస్తలేరు, చేయనిక శాతం అయితే లేదు. ఇప్పుడు అప్పుడైనా మండుగురిని సాది మా అయ్య మా అమ్మ చదివిపించి బట్టలు తెచ్చి తిండి పెట్టి, మళ్ళీ మా అయ్య మాకు ఏం తిండికి చంపలే. ఇది లేదు ఉపాసం అనుకోననే 8 మండుగురిని దర్జాగా జాదిండు. ఏ లోటు రానియాలి, ఒక చెటాన్ని చెంపదెబ్బ కూడా వేయలే మమ్మలను. మండుగురిని జాదిండు అంటే ఎంత గ్రేటు. ఇప్పుడు ఒక్కొక్కరు జాదనిక సత్తనే ఉంటారు. చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మో, అది అంటే ఇది వరకు ఇంటికి 2 ముద్దరేవారు, ఇప్పుడు ఇంటికి ఒకలే ముద్ద అంటారు. ఆ ఒక్కరు కూడా సాధించడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆడవిళ్ళ సంతానం అంతా తీసేసిర్రు. పెళ్లి ఇప్పుడు మో పిల్లలు దొరకాలంటే కష్టం అవుతుంది, చాలా కష్టం అయిపోయింది, చాలా కష్టం. ఆడవాళ్ళు లేకుంటే ఏడున్నారు, ఆడవాళ్ళు వద్దు అని అంత ఆపరేషన్లు చేపించుకోరు. మరి ఘోరం అది. ఇప్పుడు ఎంత ఆడవాళ్ళకి ఎంత బాధ అవుతుంది. అప్పుడు ఆడపిల్లలు దొరకాలంటే అప్పుడు కష్టం ఉండే, పెళ్లి చేయాలంటే. ఇప్పుడు ఆడపిల్లలు దొరుకుతారు, ఆపరేషన్లు చేపించుకొని ఆడపిల్లలకు కరువు వచ్చింది. ఇప్పుడు ఒక అమ్మాయి దొరికిందంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఇప్పుడు కట్నం సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు డౌరీ పెద్ద లెక్క కాదు ఇప్పుడు ఎవరికైనా కానీ. ఓన్లీ పెళ్లి పిల్ల ఉంటే మంచి అమ్మాయి దొరికితే చాలనుకుంటారు ఇప్పుడు అంతా. అటువంటి పరిస్థితికి వచ్చింది. సో రావాలి, ఆడపిల్లలకు ఆ డిమాండ్ ఉండాలి. ఆడపిల్లలు అందరికంటే పై స్థాయిలో ఉండాలని మనం కూడా కోరుకుందాం, ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి. ఓకే, సరే ఇంకో మంచి పాట పాడదాం, ఏదైనా మీకు నచ్చిన పాట, మీ ఇష్టం. ఇక పాటలు మీకు వచ్చినవి పాడేయండి. ఇక తెల్ల తెల్ల బంగుల కాడ తెల్ల మాల్లె పూలమ్మ వదినే నీలమ్మ, తెల్ల మాల్లె పూలమ్మ నా వదినే నీలమ్మ, తెల్ల మాల్లె పువ్వులైతే తెచ్చి ఓలే ఓయ్యో నా మరిది నా మల్లేశ, తెచ్చి ఓలే ఓయ్యో నా మరిది నా మల్లేశ, తెచ్చి ఓలే వస్తా గాని వన్నేమన్నా వంటాడో నా వదినే నా నీలమ్మ, వన్నేమన్నా వంటాడో నా వదినే నా నీలమ్మ, అన్న మీద మన్ను మొద్దోలున్నాడు
ఓ మరిది నా మరిది నా మల్లేశ మొద్దోలున్నాడు నా మరిది నా మరిది నా మల్లేశ పచ్చ పచ్చ బంగుల కాడ పచ్చగా నెరువులమ్మ నా వదినే నా నీలమ్మ పచ్చగా నెరువులమ్మ నా వదినే నా నీలమ్మ పచ్చగా నెరువులైతే తెచ్చి ఓలే ఓయయ్యో నా మరిది నా మల్లేశ తెచ్చి ఓలే ఓయయ్యో నా మరిది నా మల్లేశ తెచ్చి ఓలే ఓస్తాగాని అన్నేమన్నా అంటాడో ఓ వదినే ఓ నీలమ్మ అన్నేమన్నా అంటాడో నా వదినే నా నీలమ్మ అన్న మీద మన్ను ఓయ మొద్దోలున్నాడు నా మరిది నా మల్లేశ మొద్దోలున్నాడు నా మరిది నా మల్లేశ అని నిత్యం మాట్లాడుతా వదినకు మరదలకు మనసు ఉంటది. అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇట్లున్న వదినే నాకు తేవాలని ఉంది పోయాలని ఉంటే పొయ్యి అంటే మరి అన్నుండు కదా అంటే అన్న మొద్దు అన్నకేం తెలియదు అన్న నాకు సెట్టే కాలేదు అన్న మొద్దోళ్ళు ఉన్నాడు మరిది తెచ్చిపోయి ఉంటది. మరుదుల మధ్య ఉన్నారు కదా ఇప్పుడు అట్లా బావ మరదన్లతోటి వదిన మీద కూడా కన్నేసిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కాలానికి. దరిద్ర ఆ పాట ఇది.